ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారమయ్యేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నేను ఏమాత్రం టీవీలోకి వచ్చి దేవుని వాక్యం బోధిస్తానని ఊహించలేదు. కానీ దేవుడి కార్యాలని సాధ్యం చేశాడు, సుసాధ్యం చేశాడు. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మీ జీవితాల్లో కూడా కొన్ని అసాధ్యమైన కార్యాలు జరగకపోవచ్చేమో, జరగవు కదా, జరిగే అవకాశం లేదు కదా అనుకుంటున్నారేమో. దేవుడు వాటిని జరిగించగలడు. తన నామం ఘనత కొరకై కొన్ని కార్యాలు ఆయన జరిగించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరు ఈ సందేశం వినే సమయానికి నేను హైదరాబాద్లో ఏదైనా సాయంత్రం 6:30 గంటల నుంచి YMCAలో జరిగేటువంటి ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ కోసం సిద్ధపడుతూ ఉన్నాను. ఉజ్జీవ కూడికలో సందేశం ఫేస్బుక్ లైవ్లో వేయడం జరుగుతుంది. సంతోష్ నెల్లూరు అన్నటువంటి నా ఫేస్బుక్ అకౌంట్కి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. తద్వారా మీరు ఆ లైవ్ చూడవచ్చు. లైవ్ చూసి మీరు లైవ్కి కామెంట్స్ పెట్టవచ్చు. బహుశా అది ఇంచుమించు సాయంత్రం 8:15 లేకపోతే 8 దాటిన తర్వాత 9:30 లోపు ఇంచుమించు ఒక 45-50 నిమిషాలు ఉంటున్న సందేశం కనుక మీరు దేవుని వాక్యం వినడానికి ఆ లైవ్ హైదరాబాదులోంచి ఇచ్చేటువంటి లైవ్ని మీరు చూడడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా సమయం దొరికినప్పుడల్లా మీరు ఒక్క నిమిషం, ప్రభువా మీ దాసుడు అక్కడ నిలబడబోతున్నాడు, మీ దాసుడు పాస్టర్ సంతోష్ గారు మరియు పాస్టర్ సైమన్ గారు వారిద్దరు నిలబడబోతున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని సిలువ చాటున మరుగు చేసుకొని వాళ్ళని వాడుకోండి అని మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినం ఎక్కువైన సాక్ష్యం లేకపోతే బలమైన సాక్ష్యం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. బలవంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుని కుమారుడు యాకోబు బలిష్ఠుడని పిలువబడినటువంటి వానికి ఎక్కువైన సాక్ష్యం ఉంది. ఎక్కువైన సాక్ష్యం అంటే బలమైన సాక్ష్యం. యోహాను కన్నా ఎక్కువైన సాక్ష్యం. యోహాను లాంటి సాక్ష్యం కాదు, యోహాను కన్నా కాస్త తక్కువ సాక్ష్యం అని కాదు. ఎక్కువైన సాక్ష్యము అంటున్నామంటే చెప్పడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి సాక్ష్యం అని కాదు. ఆ ప్రభావితమైన సాక్ష్యం, అనేకమైన ప్రూఫ్స్ కలిగినటువంటి సాక్ష్యం. అనగా ఆయన గురించి సాక్షులుగా ఉండేటువంటి వాళ్ళు 3 ఉన్నారు. క్రియలు సాక్ష్యం ఇస్తాయని లిఖించబడినటువంటి యూదులు నిత్యము పఠించేటువంటి సమాజ మందిరాల్లో దేవాలయం పఠించేటువంటి లేఖనాలు సాక్ష్యం ఇస్తాయని, అంతేకాకుండా సృష్టికర్త అయిన దేవుడు ఆయన యేసుక్రీస్తును పంపినటువంటి యెహోవా దేవుడు స్వయంగా సాక్ష్యం ఇస్తాడని కనుక ఈ 3 సాక్ష్యాల దృష్ట్యా, ఈ 3 సాక్ష్యాలు యోహానుకు లేనందువలన ఎక్కువైన సాక్ష్యము, బలమైన సాక్ష్యం. అనగా యోహాను ఫేక్ అని కాదు, యోహాను అనేటువంటి ఆయన కల్పితమైన పాత్రని కాదు. ఇఫ్ జాన్ వాజ్ రియల్, జీసస్ వాజ్ మోర్ రియల్, ఆర్ జీసస్ ఈస్ మోర్ రియల్ దాన్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఎక్కువైన సాక్ష్యం ఉంది అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ దినము యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. జాన్ 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్షిస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు,
ఆయన స్వరూపం చూడలేదు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. స్తోత్రం, హల్లెలూయా. అండ్ మై ఫాదర్ హిమ్సెల్ఫ్ హూ గేవ్ మీ దిస్ మిషన్. టెస్టిమనీ ఇచ్చినటువంటి దేవుడు, గాడ్ హూ టెస్టిఫైడ్, ఫాదర్ హూ టెస్టిఫైడ్, నౌ హీ గేవ్ మీ దిస్ మిషన్. మిషన్ ఇచ్చినవాడు, కమిషన్ ఇచ్చినవాడు మిషన్ ఇచ్చాడు. అండ్ మై ఫాదర్ హిమ్సెల్ఫ్ హూ గేవ్ మీ దిస్ మిషన్ హ్యాస్ ఆల్సో టెస్టిఫైడ్ దట్ ఐ ఆమ్ హిస్ సన్. స్తోత్రం, హల్లెలూయా. నేను ఆయన కుమారుణ్ణి అనేటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. సరే, ఓకే, బాగానే ఉంది. తర్వాత, బట్ యూ హ్యావ్ నెవర్ హెర్డ్ ద వాయిస్ నార్ సీన్ హిస్ ఫామ్. నేను ఆయన గురించి విన్నాను, నేను ఆయన చూశాను, కానీ మీరు ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు, ఆయన స్వరాన్ని మీరు వినలేదు. నాకు మీకు తేడా. బట్ యూ హ్యావ్ నెవర్ హెర్డ్ హిస్ వాయిస్ నార్ సీన్ హిస్ ఫామ్. ఆయన ఎలా ఉంటాడు అంటే మీరు చెప్పడం కష్టం, కానీ నాకు చెప్పడం సులభం. నేను చెప్పగలను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు వాడుక భాషలోని బైబిల్లో మనం గమనించినట్టయితే యోహాను సువార్త 5:37 నన్ను పంపిన తండ్రి స్వయముగా నన్ను గూర్చి చెప్పాడు. నన్ను గురించి చెప్పాడు. మీరు ఆయన స్వరం ఎన్నడూ వినలేదు. మీరు ఆయన స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని లేదా రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ చూడలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మీరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదంటే దాని అర్థం మీకెవరికి చూసే అవకాశం లేదు అని కాదు. దీన్ని ఆధారంగా చేసుకొని ఇది అందరికీ అని ఉద్దేశించి చెప్పలేదు, యూదులను ఉద్దేశించి ఆయన చెప్పాడు. అంటే యూదులు ఎవరు యేసును చూడలేదా, అనగా తండ్రిని చూడలేదా, దేవుణ్ణి చూడలేదా? యూదులు ఎవరు ఆయన స్వరము వినకుండా, ఆయన స్వరూపాన్ని చూడకుండా ఉన్నారా? వాళ్ళ ముందు తరం వాళ్ళ గురించి కాదు, కానీ వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవరు ఎప్పుడు నా తండ్రి స్వరం, అది ఆయన నా తండ్రి కాబట్టి, నా తండ్రి అని చెప్పిన ఆయన నన్ను పంపిన తండ్రి అంటున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. నాకు ఇదే పని, రోజు ఆయన స్వరాన్ని వినడం, ఆయన స్వరూపాన్ని చూడడం అని యేసు వాళ్ళతో చెప్తున్నాడు. ఎవరోళ్ళు? యూదులే. ఏమైంది వాళ్ళకి? ఎందుకు ఇలా చూడలేకపోతున్నారు, ఎందుకు ఇలా వినలేకపోతున్నారు, ఏమైంది వాళ్ళకి? మన టైటిల్ చూడండి, దివ్యాంగులు. అదేంటండి ఇది? దివ్యాంగులు అంటే దివ్యమైన అంగము కలిగిన వాళ్ళు, దివ్యమైన అవయవాలు కలిగిన వాళ్ళ ఏంటి? దివ్యాంగులు అంటున్నప్పుడు పాత రోజుల్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనగా అంగవైకల్యము కలిగిన వాళ్ళని ఆ దివ్యాంగులు అంటున్నాం మనం. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు వాళ్ళు, ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఒకప్పుడు పూర్ పీపుల్ అన్నారు, ఇప్పుడు పూర్ పీపుల్ కాదు, ఫైనాన్షియల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు దివ్యాంగులు, యూదులు అనేటువంటి దివ్యాంగుల గురించి మనం ఆలోచించబోతున్నాం. వాళ్ళ గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. వాళ్ళకి ఎక్కడ అవయవ లోపం ఉంది, వాళ్ళ అవయవాల్లో ఏం పని చేస్తుంది. మీ భోగము నిమిత్తమై మీరు అడుగుతున్నారు. మీ అవయవులో పోరాడుతున్న నియమాలు ఉన్నాయి. మీ అవయవాల్లో పాపం ఉంది. పాపమే వేరు రూపాయలుగా మీ అవయవాలుగా మారింది. భూమి మీద ఉన్న మీ అవయవాలు, పంచ అవయవాల గురించి వాటిని తొలగించుకోండి, తీసేసుకోండి అని కొలసే పత్రిక 3వ అధ్యాయంలో చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దివ్యాంగులు అంటే ఆత్మ సంబంధంగానే కానీ భౌతికంగా దివ్యాంగులు అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. అనగా అవయవం లేదు అనే దానికన్నా దివ్యమైన అవయవం అనడం బాగుంటుంది, వాళ్ళని కించపరచకుండా, వాళ్ళని అవమానపరచకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉపయోగించబడిన మాట అది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయము 37 మొట్టమొదటి విషయం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్షిస్తున్నాడు. ఎస్, మీరు ఏ కాలమందైనను
ఆయన మీరు ఏ కాలమందైనా, ఆయన స్వరం అనగా వినలేదు. నిన్నైనా మొన్నైనా ఇంతకుముందు కాలంలోనైనా ఆయన స్వరం వినలేదు. చాలండి, ఆయన స్వరము వినలేదు. ఏమైంది మీకు? అనగా మీరు ఆత్మ సంబంధంగా చెవిటివారు. దివ్యాంగులు అంటే చెవి లేని వాళ్ళు, వినికిడి శక్తి లేని వాళ్ళు, వినికిడిని కోల్పోయిన వాళ్ళు. ఏదో జరిగింది, పాపము వాళ్ళ వినికిడి శక్తిని పోగొట్టేసింది. దే ఆర్ స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్, స్పిరిచువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. మీకేమైందంటే చెవిటివారు. అన్నీ వింటున్నారు కానీ దేవుని స్వరం వినలేరు. అన్నీ వింటున్నారు కానీ సత్య స్వరం వినలేకపోతున్నారు. అన్నీ వింటున్నారు కానీ కాపరి స్వరం వినలేకపోతున్నారు. అది విచారకరమైన పరిస్థితి. ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషయపరచుట కష్టం. We have much to say about this topic, although it is difficult to explain, because you have become too dull and sluggish to understand. స్తోత్రం. మీరు వినుటకు వేగిరపడాల్సిన మీరు వినుటకు మందులై ఉన్నారు, మందమతులై ఉన్నారు, లేకపోతే మంద బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉన్నారు, మందత కలిగిన వాళ్ళుగా ఉన్నారు, మత్తుగా ఉన్నారు. మీరు వినే విషయంలో మీరు 0% వస్తుంది మీకు మార్కు, 0 మార్కులు, 0 మార్కులు. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, వారు చెవిటి వారిగా మారారు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. వారి ఆత్మీయ చెవులకు చెవిటితనం కలుగు చేసిందని కూడా అనొచ్చు. అవును, అన్నీ వింటున్నారు. కర్మేలు పర్వతం మీద ఎవరూ వినున్నటువంటి వర్షం యొక్క ధ్వనిని ఏలియా ఒక్కడే విన్నాడు. మిగతా వాళ్ళందరూ ఆత్మీయ చెవిటి వాళ్ళు, దేవుడి ఆశీర్వాదపు స్వరాలను వినలేనటువంటి బలహీనుడు వాళ్ళు. ఎవరో వినటువంటి శబ్దాన్ని మనం వినాలి, దైవస్వరాన్ని వినాలి. లోకము వినటువంటి స్వరాన్ని మనం వినాలి. లోకం వినేవో, లేకపోతే సినిమాల గురించో, లేకపోతే సినిమా పాటల గురించో, రాజకీయాల గురించో, ఇంక వేరే వాటి గురించో లోకము వినేవి కాదు. లోకము లోకానికి వినలేని వాటిని, లోకానికి అతీతమైన వాటిని మనం వినగలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఒకటి నెంబర్ 1, వాళ్ళు దివ్యాంగులు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు దివ్యాంగులు. వాళ్ళు ఏ విధంగా దివ్యాంగులు అనడానికి 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. హౌ దే వర్ స్పిరిచువల్లీ ఛాలెంజ్డ్ ఆర్ స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్. ఒకటి, వాళ్ళు వినడం లేదు. వినాలని ఆసక్తి లేదని కాదు, దేవుడు చెవులను తెరవజేస్తే సాతానుడు చెవులను మూయ చేస్తున్నాడు. దేవుడు చెవులను నిర్మించి వాటిని తెరవజేస్తూ ఉంటే సాతానుడు వాటిని మూయ చేస్తున్నాడు. ఏ విధంగా అబ్రహాము తవ్వించినటువంటి బావులను ఇస్సాకు కాలంలో ఫిలిష్తీయులు పూడ్చివేశారో, దేవుడు తవ్వించినటువంటి దేవుని బిడ్డల చెవుల్ని ఫిలిష్తీయుల్లాగా అపవాది యొక్క అనుచరులు మోస్తున్నారు. ఆ చెవుల్లో శేషం పోస్తున్నారు, చెవుల్లో ఇంకా దూది పెడుతున్నారు, చెవుల్లో ఇంకా ఏదో ఉంచుతున్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఎలా ఉంది మన పరిస్థితి? వింటున్నామా? దేవుని స్వరం వింటున్నామా? దేవుని స్వరం వినేదానికన్నా అపవాది స్వరం వినేది ఎక్కువగా ఉంది. దేవుని స్వరము వినేదానికన్నా అపవాది స్వరము ఎక్కువ మంది వింటున్నారు. కొంతమంది దేవుని స్వరం కన్నా వాళ్ళ సొంత స్వరాలు వింటుంటారు, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ సొంత ఇష్టాలు. దేవుని స్వరం వాళ్ళకన్నా ఇష్టం లేదు. ఇది నాకు ఇలా అనిపించిందని నేను ఇలా చేస్తున్నాను. దేవుడు వెళ్ళిపోమని చెప్తున్నా కానీ కొంతమంది అక్కడే ఉంటారు. వాళ్ళు దేవుడు ఉండమని చెప్పినా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని స్వరం వినేవాళ్ళుగా మనం ఉండాలి. స్తోత్రం. దివ్యాంగులు అనగా వాళ్ళు చెవిటి వాళ్ళుగా, ఆత్మ సంబంధమైన చెవిటి వాళ్ళుగా ఉన్నారని మాట్లాడుతున్నాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 37వ వచనం రెండో భాగంలో, లేకపోతే రెండో భాగంలోనే కాస్త ముందు మాట 37వ వచనం మధ్య భాగంలో చదివితే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, అనగా నా తండ్రి, నన్ను పంపిన తండ్రి యొక్క స్వరం వినలేదు. ఓకే, అయిపోయింది, దాని గురించి మాట్లాడుకున్నాం. ఆయన స్వరూపము మీరు చూడలేదు.
స్వరం ఓకే, ఓకే కాదు, అయినప్పటికీ ఓకే అనుకోవాల్సి వస్తుంది. స్వరూపము మీరు చూడలేదు, చూడాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు మీరు, కానీ గుడ్డితనం, మీ కనులకు అంధకారం అలుముకుంది, మీ కళ్ళలో పొరలు, మీ కళ్ళు మూయబడ్డాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ యుగ సంబంధమైన దేవత, స్తోత్రం హల్లెలూయా, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నట్టుగా వారి మనోనేత్రములకు, భౌతికమైన నేత్రాలకు కాదు, భౌతికమైన నేత్రాలకు కూడా కలుగుతుంది, అదే సమయంలో మనోనేత్రాలకు గుడ్డితనం, భౌతికమైన గుడ్డితనం కన్నా మనోనేత్రాల యొక్క గుడ్డితనం అనేది ప్రమాదకరమైంది. వాడు ఇక్కడిక్కడ ఎవరో సాయంతో ముందుకు వెళ్ళగలడు, వాడికి అంతా కళ్ళ ముందు చీకటి ఉన్నప్పటికీ ఎలాగో బ్రతికేయగలడు. కానీ అది అలా కాదు, ఒకరోజు మాత్రం వాడు దేవుని యొక్క స్వరూపము చూడకుండా ఉన్నప్పుడు నిత్యత్వంలో తడవులాడుతూ పండ్లు కొరికేటువంటి పురుగులు ఉండేటువంటి ఆ స్థలంలో, వేదనా స్థలంలో ఉండేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. స్వర్గరాజ్యంలో ఆయన దర్శనం చూస్తూ ఉంటారు, ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. పాతాళ లోకంలో, నరకంలో అటువంటి అనుభవం లేదు, గుడ్డితనం. భూలోకంలో ఉన్నటువంటి గుడ్డితనం. స్తోత్రం. యూట్యూబ్లో వెళ్తే చాలా ఛానల్స్ ఉన్నాయి. క్రిస్టియన్ ఛానల్ చూసే చాలా తక్కువ మంది. క్రిస్టియన్ ఛానల్ చూసిన పాటలు చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ సందేశాలు చూసేవాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. సినిమా ఛానల్స్, రకరకాల ఛానల్స్, కామెడీ షోలు, లేకపోతే రకరకాల టాలెంట్ షోలు, ఇటువంటి చూడడానికి ఇష్టపడుతున్నారు. కానీ నేను అక్కడెక్కడ అడుగుతున్నాను, ఉదయకాలం లేస్తే వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు, కానీ వాక్యం మాత్రం చదవరు. వాక్యం అందుబాటులో ఉన్నప్పుడు వాక్యం చదవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. చదవడానికో, వాక్యం వినడానికో, దేవుని దర్శనం చేసుకోవడానికో, దైవదర్శనం చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అన్యజనులు వాళ్ళ దేవాలయాలకి, దూర ప్రాంతాలకు వెళ్ళి కొండ మీదకి ఎక్కి దైవ దర్శనం కోసమని వెళ్తున్నారు. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటారు, ఎంత ధనాన్ని ఖర్చు చేసుకుంటున్నారు. కానీ యేసు యొక్క స్వరూప దర్శనం కోసం, ఆయన సన్నిధికి వచ్చి ఆయన దర్శనం కోసం పౌలు దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడై ప్రభువును చూశాడు అన్నటువంటి అనుభవం, ప్రభువును చూసేటువంటి అనుభవం, ఆత్మలో ఆయన్ని మహిమ స్వరూపి అన్నట్టు ఆయన చూసేటువంటి అనుభవం ఎక్కడుంది మన వాళ్ళకి? ఆత్మీయంగా గుడ్డివాళ్ళు, ఆత్మీయంగా చెవిటోళ్ళు, ఆత్మీయంగా గుడ్డోళ్ళు, వీళ్ళ సమూహం అయిపోయింది. సంఘం, సమాజం వీళ్ళ సమూహం అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న 3వ విషయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. అయితే మీకు ఏం కలగాలంటే జీవము కలగాలి. జీవము కలగకుండా ఉన్నట్లు, ఒకళ్ళు వచ్చింటే మీకు జీవం వస్తుంది, కానీ మీరు ఎందుకో మరి రాలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరు అడ్డగిస్తున్నారు, మిమ్మల్ని ఎవరు వెనక్కి లాగుతున్నారు. నేను చదువుతున్నాను, స్తోత్రం. యట్ యూ స్టిల్ రిఫ్యూజ్ టు కమ్ టు మీ. మీకు ఇష్టం లేదు నా దగ్గరికి రావడం, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో ఐ కెన్ గివ్ యూ ద లైఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్, ఎటర్నల్ లైఫ్. మీరు దేన్నైతే పరిశీలిస్తున్నారో, లేఖనాల్లో నిత్య జీవం కలిగిందని మీరు పరిశీలించేవాళ్ళు కదా మీరు, మంచిదే. ఆ ఎటర్నల్ లైఫ్ మీకు ఇస్తాను. అయితే మీకు జీవము కలుగునట్లు అని కాదు, ఏం కలుగునట్లు? ఆ 39వ వచనంలో మీకు నిత్య జీవము కలుగునట్లు. సరే, జీవము నిత్య జీవం, భూమి మీద ఉన్నది జీవం, నిత్యత్వంలో ఉండేది నిత్య జీవం. మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. యేసు దగ్గరికి వస్తే విశ్రాంతి వస్తుంది, బాగానే ఉంది. యేసు దగ్గరికి వస్తే వేరు వేరు ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ యేసు దగ్గరికి వస్తే నిత్య జీవం వస్తుంది. జీవము, నిత్య జీవము, తాత్కాలికమైన జీవము, శాశ్వతమైన జీవము, 2 జీవాలు. తాత్కాలికమైన జీవితము, శాశ్వతమైన జీవము, సమృద్ధి జీవం, ఈ 3 యేసు దగ్గర కలుగుతాయనేటువంటి సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. సభలో మనం ఆలోచిస్తున్న మాటలు, వాళ్ళు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. యోహాను సువార్తలో మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే, సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరుచున్నట్లు అతడు వెలుగు దగ్గరికి వచ్చును. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం.
వెలుగు దగ్గరికి వస్తాడు. వెలుగైన యేసు దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. అనగా బెతెస్దా కోనేట్లో దిగేటువంటి వాడు, కొన్ని తర్జుమాలో రాయబడింది, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవడు లేడు, నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నేను వచ్చునంతలో, యాజ్ ఐ వాజ్ స్క్రాలింగ్, నేను పాకుతూ వెళుతున్నప్పుడు, బలహీనుని కాబట్టి నాకంటే ముందుగా ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్తున్నాడు అంటే, నేను ఎలా వెళ్తున్నానో తెలుసా? 7వ వచనములో చదువుతున్నాను. ఎస్, as soon as I try to crawl to the edge of the pool, someone else jumps in ahead of me. నేను దోగాడుతూ, దేక్కుంటూ, లేదా దొల్లుతూ, ప్రాకుతూ, ఒక పాకు పురుగులాగా నేను వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. నాకన్నా ముందుకెళ్ళి అక్కడ కోనేట్లో దిగుతున్నాడు. ఎలాగోలాగా పరిగెత్తుకుంటూ రాకపోయినా పాక్కుంటూ ఆయన, నడుచుకుంటూ రాకపోయినా పాక్కుంటూ ఆయన బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తున్నారు. కానీ బెతెస్దా కోనేరు కన్నా ఎక్కువ స్వస్థతను అనుగ్రహించిన యేసు దగ్గరికి రాలేకున్నారు ప్రజలు. అక్కడికి వెళ్తారు కానీ యేసు దగ్గరికి రాలేకపోతున్నారు. అది ప్రజల పరిస్థితి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, ఒకటి వాళ్ళు చెవిటి వాళ్ళు ఆత్మ సంబంధంగా, రెండోది వాళ్ళు గుడ్డి వాళ్ళు, మూడోది వాళ్ళు మృతులు, చచ్చిన వాళ్ళు. దే వర్ డెడ్. ఎలాగా? చచ్చిన వాళ్ళు కాబట్టి కదలలేకున్నారు, జీవోత్సవంలా ఉన్నారు, కదలలేక శిలల్లాగా మారిపోయారు, ఉప్పు స్తంభాల్లాగా మారిపోయారు. వాళ్ళు రాలేకున్నారు, కదలలేకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. పాపముల చేత, అపరాధముల చేత ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. ఆత్మ కూడా వారి జీవితంలో వారిలో భాగం కనుక, ఒక అవయవం లాంటిదే కనుక, ప్రధాన అవయవం లాంటిది కనుక, గుండెకాయ లాంటిది కనుక, ఆ అవయవానికి వైకల్యం వచ్చేసింది. ఆ అవయవం చచ్చుబడిపోయింది, పనిచేయడం లేదు. వారి ఆత్మీయ గుండె పనిచేయడం లేదు, వారి ఆత్మీయ చెవులు పనిచేయడం లేదు, వారి ఆత్మీయ కనులు పనిచేయడం లేదు, వారి ఆత్మీయ గుండె పనిచేయడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ గుండె అనుభవం, ఆత్మీయ లివర్లు, ఆత్మీయ కిడ్నీలు, రకరకాల ఆత్మ సంబంధమైన అన్నీ ఉంటాయని కదా అని అర్థం. స్తోత్రం. ఒకటి వాళ్ళు గుడ్డివారు, రెండోది వాళ్ళు చెవిటివారు, మూడోది వాళ్ళు మృతులు. వాళ్ళ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. నాలుగో విషయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. ఏ లేఖనాలు చదువుతున్నారు, బాగానే ఉందిగా, కానీ గుర్తించడం లేదేంటి? స్తోత్రం. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. వాళ్ళు గమనించాల్సిన విషయం, లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుతున్నారు అనగా ఆలోచిస్తున్నారు, వాటిని పరిశోధించుచున్నారు. లేక ఫుట్ నోట్లో రాయబడింది పరిశోధించుడి. ఏదో చదువుకుంటూ వెళ్తున్నారు, కానీ పరిశోధనాత్మకంగా, విమర్శనాత్మకంగా కాదు, పరిశోధనాత్మకంగా పఠించలేనటువంటి ప్రజలు ఉందంటున్నారు. కానీ అది ఎలాగా ఏంటి అనేది అర్థం కావలేదు. అన్వయించుకోకుండా ఊటే చదివేసడం వల్ల నిత్యజీవం వచ్చేది అనుకుంటున్నారు. ఊటే బైబిల్ చదువుకుంటూ వెళ్ళడం వల్ల నిత్యజీవం రాదు. బైబిల్ నేను 20 సార్లు చదివాను, 30 సార్లు చదివాను, 400 సార్లు చదివాను, 100 సార్లు చదివాను చెప్పుకోవడం వల్ల నిత్యజీవం రాదు. ఈ లెక్కలు నిన్ను నిత్యత్వంలో నడిపించవు. ఈ లెక్కలు భూలోకానికి పనికి వస్తాయి, గొప్ప చెప్పుకోవడానికి పనికి వస్తాయి. కానీ నువ్వు అన్వయించుకున్నప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మనసులు ఏమైనాయి? వాళ్ళ మనసులు తెరవబడలేదు. వాళ్ళ యొక్క ఆత్మ గురించి, వాళ్ళ యొక్క చెవుల గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ యొక్క కళ్ళ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ యొక్క ఆత్మను గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ యొక్క మనసు గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళ మనస్సు మందతతో కూడుకున్నది, మందమతులైన వారు. యేసు వారి కనులు తెరిచెను అని రాయబడింది. యేసు వారి హృదయము తెరిచెను, లూదియా హృదయం తెరిచెను, వారి మనసులు తెరిచి అనే మాటను కూడా మన లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తున్నాం. మన మనసులు, మన మైండ్ ఓపెన్ కావాలి. చాలామంది యొక్క మనసు మూయబడినట్టుగా ఉంది. స్తోత్రం.
కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నా మాటలు ముగించేస్తున్నాను. మానసిక వైకల్యం, ఆత్మ సంబంధంగా చెప్పుకోవాలంటే మానసికమైన వైకల్యం, ఆత్మ వైకల్యం, కన్నుల వైకల్యం, చెవుల వైకల్యం, ఈ 4 విధాలుగా వాళ్ళు గమనించాలి. దీన్ని బట్టి వాళ్ళు దివ్యాంగులు అనాల్సిన పరిస్థితి. మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దివ్యాంగుల నుంచి దివ్యమైన అవయవాలు కలిగిన వాళ్ళుగా, దేవునికి అర్పించబడిన అవయవాలు కలిగిన వాళ్ళుగా మనం ముందుకు సాగుదాం. ఏ కాలమందునూ మీరు ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నట్టుగా కాకుండా ప్రతిదినము ఆయన స్వరూపాన్ని, ఆయన స్వరాన్ని వినేటువంటి వాళ్ళుగా మనం ఉండగలిగి ఉండాలి. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మొదటి శతాబ్దంలోని మా పితరులైనటువంటి మా యూదా సోదరి సోదరులు, యూదా జనసమూహం యొక్క పరిస్థితులు, వాళ్ళు చెవిటివారుగాను, గుడ్డివారుగాను, మృతులుగాను, మందమతులుగాను ఉన్నారని, వారి పరిస్థితి చాలా భిన్నంగా ఉందని మేము ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కనుక ప్రభు, వాళ్ళలాగా మేము దివ్యాంగులుగా కాకుండా అవయవాల్లో దివ్యత్వం, దేవత్వం కలిగిన వాళ్ళుగా మేము ముందుకు సాగుటకు సాయం చేయండి. యేసుతత్వం, క్రీస్తుతత్వం కలిగిన వారుగా ముందుకు సాగుటకు సాయం చేయమని అడుగుకుంటున్నాం. ఇటు అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మీరు మాకు సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.